సమాజం కోసం త్యాగం చేయడమే హనుమద్ ఆరాధన. అదే కావ్యం ఇక్కడ. అలాగా అనేక రకాల అవతారాలన్నింటినీ వర్ణించింది. దశావతారాలు మొత్తం చెప్పిన తర్వాత ఆ అవతారాలు ఆ కాలాలు సరిపోయి భారతం దగ్గరికి వచ్చేసరికి తరంగానికి గొంతు మోగబోయింది చెప్పలేక. భారత యుద్ధం భయంకరమైన యుద్ధం కదా, దానికి మూలం చెబుతోంది. నేను ఎంతో కాపాడుకుంటూ వచ్చానయ్యా, కానీ రాజులు కొందరు స్వార్థపరులు కావడం వల్ల, వారి భోగాలు ప్రధానంగా భావించి ప్రజారక్షణని విస్మరించడం వల్ల, పక్క రాజ్యాన్ని కబళించాలని చూడడం వల్ల యుద్ధాలు వచ్చాయ్యా. మామూలు యుద్ధాలు కాదయ్యా, చిన్న చిన్న ఊళ్ళు, చిల్లర రాజ్యాలు, కారణములు లేని మారణములు. చిన్న చిన్న ఊళ్ళు, చిల్లర రాజ్యాలు, కారణములు లేని మారణములు. అర్ధకామములకు అగ్రతాంబూలాలు, ధర్మమోక్షములకు తర్పణములు. చిన్న చిన్న ఊళ్ళు, చిల్లర రాజ్యాలు, కారణములు లేని మారణములు. అర్ధకామములకు అగ్రతాంబూలాలు, ధర్మమోక్షములకు తర్పణములు. ఇది రాజ్యం అప్పుడైనా ఇప్పుడైనా. తగాదా ఎందుకు వస్తుందంటే ఎప్పుడైనా ఉక్రెయిన్ యుద్ధానికి ఊళ్ళో గొడవకి ఒక్కటే కారణం అండి, రెండు కారణాలు ఉండవండి. మన ఇష్టం ఒకటి ఉంటుంది, ధర్మం ఒకటి ఉంటుంది. ఈ మధ్యలో ఇష్టానికి ధర్మానికి మధ్యలో ఘర్షణే యుద్ధం. మన జీవితమేనా అంతే, ప్రపంచమేనా అంతే. ధర్మం మారదు మిత్రమా, నీ ఇష్టం మారాల్సిందే. అందుకే తరంగం ఏం చెబుతుందంటే, కొట్టుకు చచ్చారయ్యా మనుషులు. చిన్న చిన్న ఊళ్ళు, చిల్లర రాజ్యాలు. అంగవంగ కళింగ కాశ్మీరాంధ్రదేశములందున మాళవ కొంకణ ద్రవిడ మత్స్య పులింద కళింగ పుండ్ర ఆంధ్ర, ఇలా వరుసగా బర్బర కిరాత అని చెబుతారు. మన ఉషానిరుద్ధుల వివాహం ఉందే, ఉషాదేవికి ఒక అనిరుద్ధుడు కల్లోకి వచ్చాట. కల్లోకి వచ్చిన వాడు ఎవడో రాజకుమారుడు ఉందట. ఆవిడకు చెలికెత్తి ఉంది చిత్రలేఖ అని. ఎవరు కల్లోకి వచ్చారంటే ఏమో నాకేం తెలుసు, బొమ్మలేమంది. మొత్తం ఒక 50 దేశాల రాజకుమారులు బొమ్మలు వేసిందిట అమ్మాయి. ఆ గొప్ప పెయింటర్ బాబు గారు సరిపోడు ఎందుకు. అందులో చూసింది ఎవరంటే శ్రీకృష్ణుడు మనవడు అనిరుద్ధుడు అని, వాడిని పట్టుకున్నది. అప్పుడు చెబుతారు, మాళవ కొంకణ ద్రవిడ మత్స్య కళింగ పుళింద ఆంధ్ర కాంభోజ బర్బర కిరాతక అని 22 దేశాలు వర్ణిస్తాడు పోతన గారు. అన్ని దేశాలు ఒక్క భారతదేశంలోనే ఉన్న అన్ని రాజ్యాలు. అంటే చిన్నది ఒక రాజ్యం. మీరు సంస్థానాలు పీఠాపురం ఒక సంస్థానం, ఉర్లా ఒక సంస్థానం, బొబ్బిలి ఒక సంస్థానం, విజయనగరం ఒక సంస్థానం. బొబ్బిలి విజయనగరం వాళ్ళు ఇద్దరు కొట్టుకున్నారు, ఫ్రెంచ్ వాళ్ళు బాగుపడ్డారు, అందరికీ తెలుసున్నది. సరిగ్గా భారతదేశంలో వచ్చిన ఇబ్బంది ఇదే. ఈ రాజులందరూ ఎవడి రాజ్యం వాడు పెట్టేసుకున్నాడు. వీళ్ళందరూ కలిసి బ్రిటిష్ వాళ్ళని ఆశ్రయించారు. అలాగే భారత యుద్ధానికి ముందు కూడా చిన్న చిన్న రాజ్యాలు ఎన్నో ఉన్నాయి. చిన్న చిన్న ఊళ్ళు, చిల్లర రాజ్యాలు, కారణములు లేని మారణములు. కారణం లేకుండానే యుద్ధాలు జరిగేవారు రోజులు. ఖాళీగా ఉంటే ఎప్పుడు రాజులు చేసినవి ప్రధానంగా రెండే పనులు. డబ్బు ఉంటే వేట, డబ్బు లేకపోతే దండయాత్ర. అంతే. దండయాత్రకి వెళ్ళు, డబ్బు తెచ్చుకో. డబ్బు వచ్చింది, వేటకెళ్ళు, సరదా కాలక్షేపం. ప్రజల పాలన ఏం చేశారో ఎవరికి తెలియదు ఇక్కడ. అందుకని ఒళ్ళు మండి అంటుంది కరెక్ట్. కారణములు లేని మారణములు. ఎందుకు వచ్చాయి ఈ యుద్ధాలన్నీ అంటే, అర్ధకామములకు అగ్రతాంబూలాలు. ఇవాళ ఆధునిక జీవితాన్ని కూడా మీరు పరిశీలించండి. డబ్బు ముఖ్యం, కోరికలు ముఖ్యం కాదా? ధర్మం ఎవరికి ఎక్కల్లా, మోక్షం ఎవరికి ఎక్కల్లా. గణపతి పక్కన కూర్చుని ఈ వినేవాళ్ళు కొద్దిమందికే మోక్షం కావాలి, ఇంకెవరికి ఎక్కర్లేదు. కాబట్టి ఇక్కడికి వచ్చారు వినడానికి. లేకపోతే ఏమంటాడు, ఏవో అవన్నీ చెప్తారు, మన వల్ల అవుతాయి ఏమిటి, షాపింగ్కి వెళదాం పదా, షాపింగ్కి వెళ్ళి 1 ఎకరం అమ్మేయి. ఇక్కడ కూర్చుంటే ఏమీ అమ్మక్కర్లేదు. పైగా నా చేతిలో కూడా ఏమీ పెట్టమని నేనే అడగను. మీకు అందరికీ దండం పెట్టుకుంటూ వెళ్ళిపోతాను, నాకేమీ ఇయ్యక్కర్లేదు, మీరు వినడమే చాలు, ఇంకేం అక్కర్లా. ఏ ఒక్కరిలో ఏ మానవత్వాన్ని ఏమాత్రం మేల్కొల్పగలిగినా నా ఈ 2 గంటల ప్రవచనం సార్థకమైనట్టే లెక్క. ఇంక వేరే ఏం అక్కర్లేదు అక్కడ. హాయిగా ఆ 2 వరుసల మధ్యలోంచి నేను నా శ్రీమతి వెళ్ళిపోతాం, అందరికీ నమస్కారం చేసుకుంటూ చాలు. మనుషుల్లో మార్పే నేను కోరుకునేది, ఇంకేం అక్కల. దీనికేం ఖర్చు ఏం లేదండి. ఏమైనా ఉంటే కార్యకర్తలు కమిటీయో భరిస్తారు, అందరూ ఇవ్వరు కదా. అది పెద్ద విషయం కాదు. అది మనం పొందే చైతన్యం ముందు, జ్ఞానం ముందు ఈ డబ్బు ఎంత. అందుకని ప్రయోజనం అది. అర్ధకామాలకి అగ్రతాంబూలాలు అయ్యాయి ఇవాళ ఆధునిక జీవితంలో. నెలకి 2 లక్షలు జీతం అని అన్నారనుకో, వెంటనే పిల్లనిచ్చే తల్లి ఏముంటుందంటే, ఈ రోజుల్లో 2 లక్షలు జీతం ఏమిటి, ఈ తల్లికి ఎంత ఉండాలో 2 కోట్లు ఉండాలి. వెంటనే ఆర్గ్యుమెంట్, వెంటనే కామెంట్ ఇక్కడ.
ఎందుకని ఈవిడ తోటికోళ్ళ కొడుక్కి వాడికి నెలకు 3 లక్షల జీతం. అది సమస్య ఇక్కడ. డబ్బు సరిపోకపోవడం కాదండి. మా తోటికోళ్ళ కొడుకున్నాడు, మా వాడు క్యాబ్ జెమినీలో చేస్తున్నాడు, వాడు క్యాబ్ జర్మనీలో చేస్తున్నాడు. అదో కంపెనీ కదా, ఉందో లేదో నాకెందుకు. జెమినీ ఉన్నప్పుడు జర్మనీ కూడా ఉంటుంది. వీడికి 2 లక్షలు నెలకి, మా వాడికి 3 లక్షలు. వాడుకున్నంత ఉండాలి, లేకపోతే నేను పిల్లనివ్వను. అంటే నెలకి 24 లక్షల ప్యాకేజీ, సంవత్సరానికి మనకి సరిపోవాలి, 36 లక్షలు కావాలి. ఎందుకని? మనకు అవసరమే కాదమ్మా, మన వాళ్ళు ఎవరికో ఉంది, అది మనకు కావాలి. కంపారిజన్. ఇప్పుడు మనం దేనికి ప్రాధాన్యం ఇచ్చాం? అర్ధకామాలకి ప్రాధాన్యం. డబ్బు కావాలి, కోరికలు తీరాలి. అదేమిటమ్మా, భార్యాభర్త కలిసి ఉండడం ధర్మం కదా, పేదరికమేనా పేదరికం ఎందుకు భరిస్తారు? మా అమ్మాయికి వంట వండడం రాదు, కాఫీ పెట్టడం రాదు, ఏమొచ్చు? మొగుడిని ఏడిపించుకు తినడం వచ్చు. ఏమీ రాదు, కాచుకోవడం రాదు. అన్నీ పైగా వచ్చాక చెబుతున్నారు విషయం, ముందు చెబితే బాగుండు. అయిపోయి 6 నెలలు అయ్యాక నాకేమీ రాదు అంతే లెక్క. తెలంగాణలో సామెత ఉంది, దాచినా మొగడా వేరుందాం, దాచినా మొగడా వేరుందాం అని సామెత. 4 అన్నదమ్ములు కలిసి ఉన్నారట, ఉమ్మడి కుటుంబం అన్నమాట. ఇందులో 3 కోడళ్ళు ఎలాగో సర్దుకున్నారు. వాళ్ళు పూర్వం వాళ్ళు కాస్త కొత్త కోళ్ళు వచ్చింది కదా, అది కొంచెం బీటెక్ సర్దుకోదు అది. అందుకని అది వచ్చింది మొదలు ఏంటంటే ఎలాగో విడగొట్టేయాలి. చాకరీ చేయడం ఇష్టం లేక, నలుగురితో కదా ఎక్కువ చాకరీ ఉంటుంది, చాకరీ చేయడం ఇష్టం లేక మొగుడిని విడగొట్టాలి కదా. వాడు వినడంలా, మా అన్నయ్య మా అమ్మ నాన్న వాళ్ళతో ఉంటాను, తప్పు ఊరుకో అని ఇది వీడిని ఆశపెట్టడానికి. దాచిన మొగడా వేరుందా అంటే వీడు అనుకున్నాడు పాపం, అలా అస్తమానం అంటుంటే ఏదో దాచింది నా కోసం, బాగా డబ్బు, వాళ్ళు పుట్టింటి వాళ్ళు ఇచ్చి ఉంటారు, అందుకే వేరుందాం ఉంటుంది. అన్నిసార్లు అంటుంటే నమ్మాలి కదా అని వీడు అన్నదమ్ములతో తల్లితో తగాదా పెట్టుకుని విడిపోయాడు. వేరే గుడిసోటు వేసుకున్నారు. అక్కడికి వెళ్ళాక దాచినా అన్నావు, ఏం దాచావంటే 2 చేతులు చూపించి ఇవే దాచా, ఏ పని చేయకుండా అని చెప్పింది. 2 చేతులు దాచింది అంతే, ఇంకేం దాచలా. ఏ పని చేత కాదు. మేము ఎందుకు చేయాలి? పైగా ఈ మధ్య ఇది ఒక ప్రశ్న. నేను నీతో సమానంగా చదువుకున్నా, నేను నీతో సంపాదించు, ఎవరూ చేయొద్దండి. ఆడ చేయొద్దు, మగ చేయొద్దు. ఏం చేద్దాం? కర్రీ పాయింట్, అదో వర్రీ పాయింట్. వాడు శుభ్రంగా మొన్నటివి మొత్తం దేవతల పూర్వకాలం ఎప్పుడో రావణాసురుడు పెళ్లిలో వాడిన విందులో మిగిలిన పదార్థాలు కూడా ఇప్పుడు వేస్తాడు. అవి బాగుంటాయి. అక్కడి నుంచి రోగాలు వస్తాయి. గాల్ బ్లాడర్లో రాళ్ళు, ఇదివరకు ఎవరైనా 4 రాళ్ళు వెనకేసుకునేవారు, ఇప్పుడు ఈ 4 రాళ్ళు గాల్ బ్లాడర్లో బారేస్తున్నారు. ఎందుకు వచ్చాయి? కర్రీ పాయింట్ వాళ్ళు వచ్చాయి. వాడు ముచ్చికలు సహా అందులో బారేస్తాడు. పైగా ముచ్చికలు తింటేనే ముక్తి వస్తుంది అంటాడు. వాడికి ఏది పాడవడం ఇష్టం లేదు. మరి ఇంట్లో వండుకుంటే అలా ఉంటుందండి? ఇంట్లో వండుకుంటే అలా ఉంటుంది. ఏదో ఒక తాపత్రయ పడతాం. ఎవ్వరూ చేయరు వంట, ఎవరికి అక్కల. అందరికీ ఉద్యోగాలు, అందరికీ చదువులు, అందరికీ బ్యాగులు, అందరికీ సిటీ బస్సులు. సిటీ బస్సు ఎక్కడ? కారే, సొంత కారు. వారికో కారు, వీరికో కారు, వీరిద్దరి గురించి లోకంలో పుకారు. ఇదేనండి అర్ధకామములకు అగ్రతాంబూలాలు. 20 ఏళ్ల క్రితం కాదమ్మా, 2000 ఏళ్ల క్రితం కావ్యం రాసినా అది నిజమే అవుతుంది. ఏ మాట ఎవడు చెప్పినా ఇదే మాట, వినేవాళ్ళు లేడు. కానీ ధర్మమోక్షములకు తర్పణములు, నిజానికి ముందు తద్దినాలు అని రాశాడు కవి. మరీ మోటుగా ఉందని మార్చి తర్పణాలను మార్చాడు. ధర్మమోక్షములకు తర్పణ, ధర్మమోక్షం వదిలేశాం. అటువంటి యుద్ధాల్లో భయంకరమైంది భారత యుద్ధం. దాని గురించి 2-3 పద్యాలు ఉన్నవి చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం. భారత యుద్ధాన్ని వర్ణించడానికి కవి ఇక్కడ వేదిక ఎలా తీసుకున్నాడంటే యుద్ధ విశేషాలు భీష్ముడి చేత చెప్పించాడు. ఆయన అంపశయ్య మీద ఉన్నాడు కదా 10వ రోజు తర్వాత, ఆయన బాధతో ప్రారంభించి చెప్పించాడు. భారత యుద్ధం భయంకరమైందయ్యా. 7 అక్షౌహిణులొక్క పాండవులచే, పద్యం జాగ్రత్తగా వినండి, ఎవరెవరిని చంపారో అర్థమవుతుంది. 7 అక్షౌహిణులొక్క పాండవులచే, 11 అక్షౌహిణులు వీడిన్ జీవము కౌరవాధములచే. 7 అక్షౌహిణులొక్క పాండవులచే, 11 అక్షౌహిణులు వీడిన్ జీవము కౌరవాధములచే. వీడైన వాడైన ఎవ్వాడో రాజ్యములేలును ఏమి ఎరుగున్, వీడైన వాడైన ఎవ్వాడో రాజ్యములేలును ఏమి ఎరుగున్. ప్రాణప్రమాదంబులన్ బీడైపోయిన నాదు బిడ్డ ధరణిన్, స్వార్థ ప్రకోపంబులన్ బీడైపోయిన నాదు బిడ్డ ధరణిన్, ప్రేమించువారెవరో. ఇప్పుడు సామ్రాజ్యం మీద వాడికి ఆశ కానీ భూమి మీద ఆశ లేదండి. ఇప్పటికీ రాజకీయం అలాగే ఉంది. ప్రజల మీద ఆశ కాదు, పదవి మీద ఆశ. నా పదవి కాపాడుకుందుకు నేనేమైనా చేస్తా.
ఇదేనండి అప్పటి నుంచి ఎప్పటి వరకు ఒకటే పోరాటం. భారత యుద్ధం అనుకోకల ఇప్పుడు జరుగుతున్నది అదే. భారత యుద్ధమేనా అంతే. అన్యాయం కోసం పాండవులు పోరాడిన మాట నిజమే, కానీ ఎంత ప్రయత్నం చేశాక వాళ్ళు ఆ పని చేయాల్సి వచ్చింది. శ్రీకృష్ణుడు రాయబారం చేశాడు, ద్రౌపదిని పురోహితుడు రాయబారం చేశారు, విదురుడు సరే రోజూ చెబుతూనే ఉన్నాడు. ఇంత చేశారు, పాండవులు పొందింది మాత్రం ఏముందండి? 18 రోజులు యుద్ధం అయిపోయింది, దుర్యోధనుడు కూడా చచ్చిపోయాడు కదా అని 3000 మంది ఒక శిబిరంలో పడుకుంటే అర్ధరాత్రి అశ్వత్థామ వచ్చి మొండికత్తి పెట్టి 3000 మందిని నరికేశాడు. మిగిలింది ఎవడు లేదు ఇక్కడ. ద్రౌపదీదేవి గర్భశోకం మిగిలింది. అందుకని కవి ఏమంటున్నాడంటే యుద్ధం ఎప్పుడూ యుద్ధానికే దారి తీస్తుంది, యుద్ధం ఎప్పుడూ శాంతిని స్థాపించదు. తప్పనిసరి అయితే తప్ప యుద్ధం చెయ్యకూడదు. పాండవులు చేసినట్టే తప్పనిసరి అయితే తప్ప యుద్ధం చేయకూడదు. రాముడు చేసినట్టే తప్పనిసరి అయితే తప్ప యుద్ధం చెయ్యకూడదు. అందుకే 75 సంవత్సరాల నా భారతదేశ చరిత్రలో ఏ దేశం మీద దాడి చేసిన సందర్భం లేదు. జయహో భారతమాత, జయహో భారతమాత. దాడుల్ని ఎదుర్కొన్నామే తప్ప ఎప్పుడూ దాడి చేయలేదని. ఏ పార్టీ అయినా అధికారంలో ఉండనివ్వండి, ఎవరైనా ప్రధానమంత్రి కానివ్వండి, 6 ఏళ్ళు కాదు 60 ఏళ్ళు పరిపాలించిన ప్రధానమంత్రులు ఉండొచ్చు, 6 నెలలే పరిపాలించిన వాళ్ళు ఉండొచ్చు. ఎవరికి దుర్మార్గమైన ఆలోచన రాలే. బికాస్ వన్ రీజన్, దే ఆర్ ఇండియన్స్. అందువల్లే రాలేదంతే. ఇండియా వాడికి రాదు ఆలోచన. పోన్లే వాళ్ళైనా ప్రశాంతంగా ఉండాలి, ఇది మన ధర్మం. రాముడు యుద్ధం చేసేటువంటి ఎంత యాతన పడితే చేశాడు. అంగదుడిని పంపించాడు. లంకకి వెళ్ళాక కూడా సీతాదేవిని ఇచ్చేవయ్యా ఇంకేం వద్దు అని అంగదుడిని పంపించాడమ్మా. అప్పటికి వినకపోతే ఏం చేయమంటావు? చేతకాంతనం అవుతుంది. పాండవులేనా అంతే. కానీ జరిగింది ఏమిటి అంటే 7 అక్షోహిణీలు వీళ్ళు కోల్పోయారు, 11 అక్షోహిణీలు వాళ్ళు కోల్పోయారు. రాజ్య పరిపాలన పాండవులది గొప్పదందామంటే లేదు. ఆ విషయం వ్యాసుడు అంగీకరించలేదు, భారవి అంగీకరించలేదు. కిరాతార్జునులు. దుర్యోధనుడు కూడా ధర్మరాజులాగే పరిపాలించాడు. దుర్యోధనుడు పరిపాలనలో ఏం తేడా లేదు. ఆయన పాలనలో కూడా ప్రజలు బాగానే ఉన్నారు. రాజ్య పరిపాలన కోసం యుద్ధం చేసే ఉండాలి కదా, వ్యక్తిగతమే. కానీ అంత ఏడిపించుకుతున్నారే వ్యక్తిగతానికి, తప్పదే. సర్వనాశనం అయిపోయింది. 21 లక్షల మంది చనిపోయారండి. రథాలు గుర్రాలు పక్కనట్టండి. 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 109,350 మంది సైనికులు. ఇదంతా కలిపి ఒక అక్షోహిణి. ఇటువంటి 18 అక్షోహిణీలు నాశనం అయిపోయాయి. చివరిలో మిగిలింది ఎవరంటే ఇటువైపు 7, అటువైపు 3 అంతే లెక్క. 5 పాండవులు, కృష్ణుడు, సాత్యకి ఇక్కడ మిగిలారు. కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ అక్కడ మిగిలారు. ఇంతకంటే ఏం లేదు. అదే సాగరఘోష కావ్యంలో మొత్తుకుంటోంది సముద్రం. ఎంతకాలం బట్టి ఎన్ని పాఠాలు చెబుతున్నా నేర్చుకోరేమిటే, మళ్ళీ అలాగే కొట్టుకుంటున్నారు ఇక్కడ. అంత యుద్ధం జరిగింది, ఏం ఒరిగింది ఎవరికి మాత్రం? ఊరికే ధర్మరాజు రాజు అయ్యాడు. ఒక సామెత చమత్కారంగా అప్పటి నుంచి పుట్టింది. ధర్మరాజుల వారికి మొదటి బడ్జెట్ ఏమిటో తెలుసా? కౌరవులు తద్దినారు. చచ్చాడు 100 మంది పెట్టలేక. అందుకే సామెత, పాండవుల సంపాదన అంతా కౌరవులు తద్దినాడే సరిపోయింది. మొత్తం 101 మంది దుస్తల మొగుడు సహా వీళ్ళందరికీ పెట్టాలి. కొంతమంది సహగమనం చేశారు, అదో బాధ, ఆడాళ్ళకు కూడా పెట్టాలి. అక్కడి నుంచి దానాలు. పైగా ధృతరాష్ట్రులు వారు ఇక్కడ కూర్చుని దుర్యోధనుడు పేరు మీద 10 కోట్లు ఇవ్వండి. వీడు సొమ్మేం పోయింది? ధర్మరాజు సొమ్మే కదా. అదే జరిగింది భారతంలో. పోయిన వాళ్ళందరికీ దానాలు ఇక్కడ ఉన్నప్పుడు కొట్టుకు తెచ్చారు అందరూ కలిసి. అంటే సాధించిందే లేదు చివరికి. అందుకని ఇంత యుద్ధం చేశారు, ఏమి సాధించారు? వీడైన వాడైన ఎవ్వాడవు రాజ్యములేను ఏమి జరుగును, స్వార్థ ప్రకోపములను బీడైపోయిన నాదు బిడ్డ ధరణిని ప్రేమించువారెవరో. వీళ్ళ యుద్ధాలకి నాశనమైపోతున్న భూమిని ప్రేమించేవాడు ఒక్కళ్ళేడే, పర్యావరణం గురించి ఆలోచించేవాడు ఒక్కళ్ళేడే. ఇలా అయిపోయింది ఏమిటి అని పైగా అమాయకంగా ఈ సాగరఘోష కవి హృదయం సైనికుల కోసం ఏడిచింది. కౌరవుల కోసం కాదు, పాండవుల కోసం కాదు. ఏ రాజులు యుద్ధం చేసినా ఇప్పుడు కూడా ఆధునిక కాలంలో యుద్ధాలు జరిగిన సైనికులు బలైపోవట్లేదండి. సైనికుల తప్పు ఏదైనా ఉందా? రాజకీయ నిర్ణయంలో తప్పు ఉంటుంది. కానీ దూసిన కత్తి దూకుడులు, దూషణ గుండెల దూట బిళ్ళలట్లు, దూసిన కత్తి దూకుడులు, దూషెను గుండెల దూట బిళ్ళలట్లు, ఆ సురలోక భోగములనందగ పోరిరి వెర్రి పీనుగల్ పూసిన మోదుగల్. ఆ సురలోక భోగములనందగ పోరిరి వెర్రి పీనుగల్ పూసిన మోదుగల్. బ్రతుకు పూయని దండుగ పూల చెట్టుగా, బ్రతుకు పూయని దండుగ పూల చెట్టుగా,
మోసిన రూపాల కీర్తులను మోసిరి కన్నులు మోసపోవుచున్. కత్తి దూస్తే గుండెలు దూసినట్టు ఎలాగ దూటపడి